సరే ఒక సినిమా హీరోయిన్ అడ్మైర్ చేసుకుని ఏదో తిరుగుతున్నారన్న ఒక ఉపయోగం, ఎందుకంటే ఒక 4 గంటలు ఎంటర్టైన్ అవుతాడు. బట్ రాజకీయ నాయకుల వెనుక అడ్మైర్ చేసుకొని ఎప్పుడు తిరగొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే వాడు మనకు పని చేయాల్సిన వాడు. సినిమా హీరో మనకు పని చేయడు. హీ వాంట్స్ టు ఎంటర్టైన్. సినిమా హీరో అనేటోడు ఎంటర్టైన్ చేయాలని అనుకుంటాడు ఎప్పుడైనా. అంటే మనం నవ్వించాలి, కవ్వించాలి, అబ్బురపరచాలి అనేది సినిమా హీరోకి ఉంటుంది. బట్ దరిద్రం ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకుడు కూడా అదే చేస్తుండు. పాలన పక్కన పెట్టి, మంచి చేయాల్సింది పక్కన పెట్టి, రాజకీయ నాయకుడు కూడా ఎంటర్టైన్ చేయాలి, 4 బూతులు మాట్లాడి వాడిని ఉత్సాహపరచాలి, 2 రెచ్చగొట్టే మాటలు చెప్పి వాడిని కొట్లాటకు పంపాలి. ఇది చేస్తూ ఉండు. మనం సినిమా హీరోకైనా లొంగిపోవచ్చు కానీ రాజకీయ నాయకుడికి లొంగిపోవద్దు, గుర్తుపెట్టుకోరు. ఎట్టి పరిస్థితులలో లొంగిపోవద్దు, ఎట్టి పరిస్థితులలో ఎక్కడ కూడా. రాజకీయ నాయకుడు మనం ఎప్పుడు క్వశ్చన్ చేసే విధంగానే ఉండాలి. ఎప్పుడైనా ఆయన దగ్గర నుంచి హక్కులను, మన యొక్క కావాల్సిన అవసరాలను లాక్కునే విధంగానే మన శక్తులు, మన యొక్క విధి విధానం, మన నడవడిక ఉండాలి. బట్ అంతేగాని అన్న వచ్చిండురా, అన్నయ్య వచ్చినాడో అంటే ఇక మన బతుకు గట్లే అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మన తమ్ముళ్ళుగానే మిలిగిపోతాం.